హరే కృష్ణ. మనము 108 దివ్యదేశాల్లో 81వ దివ్యదేశమైనటువంటి తిరువరగుణ మంగై అనేటటువంటి దివ్యదేశాన్ని దర్శించుకుంటున్నాం. ఇది నవ తిరుపతుల్లో రెండవది. ఈ నవ తిరుపతులు అంటే 9 దివ్యదేశాలు ఎక్కడున్నాయంటే తిరునెల్వేలి అనేటటువంటి ఒక జిల్లా ఉంది, పెద్ద సిటీ కూడా. అక్కడి నుంచి ఒక 12 కిలోమీటర్ల దూరంలోనే మనం ఈ మందిరం ఉంటుంది. ఈ మందిరానికి మనం చేరుకోగలం. ఈ మందిరాన్ని నాత్తం అనే పేరుతో కూడా పిలుస్తారు కాబట్టి వెరీ ఫేమస్. ఇది విజయాసన పెరుమాళ్. ఇక్కడ ఉన్నటువంటి పెరుమాళ్ పేరు విజయాసన పెరుమాళ్. తూర్పుకి అభిముఖంగా ఉంటారు, కూర్చొని ఉంటారు. విజయాన్నే ఆసనంగా కలిగినటువంటి పెరుమాళే విజయాసన పెరుమాళ్. అమ్మవారి పేరు వరుగునవల్లి తాయారు. వరుగున మంగ అని పేరుతో కూడా పిలుస్తారు. నమ్మాళ్వార్లు మంగళాశాసనం చేశారు, అందువల్ల ఇది దివ్యదేశమైంది. ఇంకా మనవాళ్ళ మామునిగల్ కూడా దీనికి మంగళాశాసనం చేయడం జరిగింది. అగ్నికి, భృగుకి, రోమ మహర్షికి, సత్యవానికి ఇక్కడ భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. అగ్నితీర్థం అనేటటువంటి పుష్కరిణి ఉంది, దేవ పుష్కరిణి కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి విమానం పేరు విజయకోటి విమానం. ఇంకా మనం స్థల పురాణంలోకి వెళ్ళినట్లయితే పూర్వం రోమస మహర్షికి సత్యవాన్ అనేటటువంటి శిష్యుడు ఉండేవాడు. ఆయన భగవంతుడి గురించి ఎప్పుడూ ధ్యానం చేస్తూ జపం చేస్తూ భగవద్ధ్యానంలో మునిగిపోతూ ఉండేవాడు. ఒకానొక సమయంలో సత్యవాను ఒక అద్భుతమైనటువంటి దృశ్యం చూశాడు. అదేంటంటే ఒక జాలిరంట ఇక్కడ ఉన్నటువంటి అగ్నితీర్థంలో చేపలు పడుతూ ఉన్నాడంట. చేపలు పడుతూ ఉండగా ఒక పాము వచ్చి ఆయనకి కాటేసేసిందంట. కాటేసిగానే విపరీతమైనటువంటి విషం ఉండడం వల్ల వెంటనే ఆ జాలరి చనిపోయి వెంటనే చతుర్భుజ రూపధారుడై వైకుంఠంకి విమానం మీద వెళ్ళిపోయాడంట. అది చూసి ఆశ్చర్యపోయి రోమ మహర్షికి అడిగాడు. రోమస మహర్షికి, ఏంటి స్వామి గురువుగారు ఇంత ఆశ్చర్యము? ఈయన ఈ క్షేత్రంకి వచ్చి కొన్ని రోజులు జపం తపం చేసుకుంటూ ఉంటే ఈ విధంగా జాలరి వైకుంఠ ధామానికి చేరుకున్నాడు, చేపలు పట్టేవాడు, ఇది ఎలా సాధ్యమని అడిగేసరికి అప్పుడు ఆయన చెప్తారు, రోమస మహర్షి ఏం చెప్తారంటే, ఓ సత్యవాన్, నీవు చూసినటువంటి జాలరి ఎవరో కాదు, పూర్వం విదర్భ దేశానికి చెందినటువంటి వాడు. ఆయన సత్యవంతుడు, గుణవంతుడు, ఎప్పుడు కూడా మంచి కార్యాలు చేస్తూ ఉండేవాడు, అందరికీ గౌరవిస్తూ ఉండేవాడు, అన్ని మంచి పనులు చేస్తూ ఉండేవాడు. కానీ ఆయన దుస్సంగతి ఉండేది, ఆయనకి చెడ్డవాళ్ళతో తిరిగేవాడు. ఆయన పేరు ఎవరో కాదు, విశ్వసఖ. ఆ బ్రాహ్మణుడి పేరే విశ్వసఖ. మంచి పనులు చేస్తున్నప్పటికి కూడా దుస్సాంగత్యం వల్ల ఆయన మరణించిన తర్వాత ఈ జన్మలో జాలరిగా పుట్టాడు. అయినప్పటికీ ఈ దివ్యమైనటువంటి విజయాసన పెరుమాళ్ ఉన్నటువంటి ఈ దివ్యదేశం వద్ద తన శరీరాన్ని విడిచిపెట్టాడు కాబట్టి వెంటనే వైకుంఠ లోకాన్ని పొందాడు. అది ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య విశేషము. పూర్వం వ్యాధవిత్ అనే ఒక బ్రాహ్మణుడు తల్లిదండ్రులకి సేవ చేస్తూ, గురువులకి సేవ చేస్తూ ఈ తామ్రపర్ణి అనేటటువంటి నది పక్కనే తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. తన తల్లిదండ్రులు స్వర్గస్థులైన తర్వాత భగవంతుణ్ణి ప్రార్థించాడు, స్వామి నీకు ఎలాగైనా సేవ చేసుకోవాలని ఉంది, ఒకసారి నాకు దర్శనం ఇవ్వు అనేసి. అప్పుడు సాక్షాత్తు విజయాసన పెరుమాళే ఒక బ్రాహ్మణుడు, ఒక ముసల బ్రాహ్మణుడు రూపంలో వచ్చి, నాయనా ఇక్కడికంట తిరువరగుణమంగై అనేటటువంటి ఒక దివ్యదేశం ఉంది కదా, అక్కడికి వెళ్ళి నువ్వు జపం చేసుకున్నట్లయితే నీకు చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. వెంటనే ఆ తామ్రపర్ణి నది పక్కన ఉన్నటువంటి తిరువరమంగై అనేటటువంటి దివ్యదేశం, అప్పుడు ఆ విధంగా పిలిచేవాళ్ళు కాదు, ఆ స్థలానికి వెళ్ళి ఈ వేదవిత్తు తీవ్రంగా భగవంతుడిని పొందడానికి తపస్సు చేశాడు. భగవంతుడు ఆయన యొక్క తపస్సు మెచ్చుకొని ఇప్పుడున్నటువంటి విజయాసన పెరుమాళ్గా ఆయనకి దర్శనమిచ్చాడు. అప్పటి నుండి తిరువరగుణమంగై అనేటువంటి అత్యంత ప్రసిద్ధి చెందినదే భగవంతుడికి భక్తులకి మధ్య నిరంతరమైనటువంటి సంబంధం ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. అద్భుతమైనటువంటి స్వామివారు. ఇక్కడ స్వామివారు విజయమే ఆసనంగా కలిగిన వాళ్ళు, ధర్మానికి సత్యానికి ప్రతీకగా కలిగినటువంటి వాళ్ళు. ఎక్కడ ధర్మం ఉంటుందో, ఎక్కడ సత్యం ఉంటుందో అది ఎప్పుడూ కూడా విజయం పొందుతుందని చెప్పారు. సీతాదేవి పతివ్రత, సత్య
ధర్మపరురాలు కాబట్టి ఆమెకి అగ్ని ఏమి కూడా చేయలేకపోయింది. అదేవిధంగా అత్యంత పతివ్రత అయినటువంటి సతి అనసూయ కూడా తన భర్తని యమలోకం నుండి కూడా రక్షించుకోగలిగింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా సత్యపరులు, ధర్మపరులు, పతివ్రతలు కాబట్టి ఎక్కడైతే సత్యము ధర్మం ఉంటుందో అక్కడ నేనున్నాను, సత్యధర్మాలే గెలుస్తాయని చెప్పడం కోసం విజయాసన పెరుమాలు మనకి విచ్చేసి ఉన్నారు. నవగ్రహాలు కలిగినటువంటి దివ్యదేశాలు ఇవి నవ తిరుపతులు అని పేరుతో పిలుస్తారు. నదికి యువతల వైపులా అవతల వైపులా మొత్తం కలిపి 9 ఉంటాయి దివ్యదేశాలు. తామ్రపర్ణి నది అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క మందిరం చూసుకున్నట్లయితే చంద్రుడితో కనెక్షన్ అయ్యి ఉంది. చంద్రుడితో నవగ్రహాల్లో ఒకటైనటువంటి చంద్రుడితో కనెక్ట్ అయినటువంటి మందిరం ఇది. ఇక్కడ గరుడి సేవ అనేది అత్యంత వైభవంగా చేస్తారు. అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి రోజు అయితే లక్షల మంది జనాలు ఈ మందిరాన్ని దర్శించుకొని భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుతారు. కాబట్టి మనమైన నవ తిరుపతులు దర్శించుకోవడానికి వచ్చినప్పుడు, లేకపోతే మధురై దగ్గరికి వచ్చినప్పుడు తిరునెల్వేలి పక్కనే ఉంటుంది. అక్కడి నుంచి 12 కిలోమీటర్లే. రామేశ్వరం కూడా దగ్గరలోనే ఉంటుంది. ఇది తిరుచెందూరు వెళ్ళే మార్గంలో ఈ 9 దివ్యదేశాలు ఉన్నాయి. కాబట్టి మనమందరం కూడా ఈ దివ్యదేశాలను దర్శించుకొని మన యొక్క ప్రాణనాథుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క శరణ వేడుకొని భగవంతుడి దివ్యనామైనటువంటి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపించుకుంటూ ఆనందిద్దాం. జై శ్రీరామ్.